ఒకప్పుడు బాలీవుడ్లో నిలబడటానికి తెలుగు హీరోలు నానా కష్టాలు పడ్డారు. మంచి సినిమాలు తీసినా అక్కడ చూసేవాడే లేడు. తెలుగు సినిమాను సపోర్ట్ చేయడానికి ఎవ్వరూ ముందుకొచ్చేవారు కాదు. సౌత్ హీరోలంటే ఎలాగూ చిన్న చూపుండేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సౌత్ స్టామినా ఏంటో, తెలుగు హీరోల సత్తా ఏంటో ఈ తరం నిరూపించేసింది. బాలీవుడ్ హీరోలకు తలదన్నే క్రేజ్ను సంపాదించారు మనవాళ్లు. నిలబడటానికి చోటు కోసం చూసిన టాలీవుడ్ ఇప్పుడు ఏకంగా సింహాసనం వేసుకుని మరీ కూర్చుంది. ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు దక్షిణాది హీరోలను చూసి భయపడే పరిస్థితి వచ్చింది. బాహుబలి, సలార్, కల్కి సినిమాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రభాస్, అలాగే ఇప్పుడు పుష్ప 2తో రిలీజ్కు రెడీగా ఉన్న అల్లు అర్జున్ను చూసి హిందీ చిత్ర పరిశ్రమ వణికిపోతోంది. వీరిద్దరితో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు హీరోలు ప్రస్తుతం బాలీవుడ్ హీరోలందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. మొన్నటి వరకు హిందీలో ఖాన్ త్రైమే నెంబర్ 1 హీరోలుగా ఫీల్ అయ్యేవారు. కానీ రాజమౌళి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. బాహుబలి, RRRతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెక్కలను మార్చేశారు. ఇక ఆ తర్వాత ప్రభాస్, కల్కితో తెలుగు సినిమాలకు, హీరోలకు వరల్డ్ వైడ్గా క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రభాస్తో పాటు మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుండడంతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలితో ప్రభాస్ హిందీ హీరో అయిపోయాడు. ఆ తర్వాత తన నుంచి వచ్చిన సాహో, సలార్, కల్కి చిత్రాలకు బాలీవుడ్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఇక లేటెస్ట్గా అల్లు అర్జున్ పేరు బాలీవుడ్లో మార్మోగిపోతోంది. పుష్పతో బన్నీ నార్త్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2కి ఆ క్రేజ్ చాప కింద నీరులా విస్తరించింది. ఇప్పుడు మహాసముద్రంలా పాకిపోయింది. తాజాగా పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన స్పందన చూసి బాలీవుడ్కు పిచ్చెక్కిపోతోంది. 25,000 పాసులు హుష్ కాకి అంటూ ఎగిరిపోయాయి. పాట్నాలో తెలుగు వాళ్ల సంఖ్య చాలా తక్కువ. అలాంటి చోట బన్నీ క్రేజ్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. సోషల్ మీడియా మొత్తం పుష్ప హవానే. ట్రైలర్కే పాన్ ఇండియా ఇలా ఊగిపోతే ఇక సినిమా రిలీజ్ టైంలో ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ప్రభాస్ తర్వాత బాలీవుడ్ని అంతగా ప్రభావితం చేసిన సౌత్ ఇండియన్ స్టార్ బన్నీనే అంటున్నారు. ఏది ఏమైనా తెలుగు సినిమాకు ఇది శుభ పరిణామంగానే చెప్పాలి. తెలుగు వాళ్లుగా ఇది మనం గర్వించదగిన సమయం. సినిమా ప్రాంతాలను, సరిహద్దుల్ని చెరిపేస్తోందని చెప్పడానికి ఇదో బలమైన సాక్ష్యం. ప్రభాస్, అల్లు అర్జున్లా బాలీవుడ్ను కదిలించే సత్తా మన హీరోల్లో చాలా మందికి ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ ఈ బాటలోనే నడుస్తున్నారు. ఇటీవల దేవరాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన జూనియర్ కూడా నార్త్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. రాజమౌళి తెరకెక్కించిన RRR వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించింది. ఈ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీలో నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వరించింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్తో ఆకట్టుకుంటున్నాడు. ఇలా టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారనే చెప్పాలి. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోలు నయా స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ఏకంగా బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో భారీగా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. యూపీలో రామ్ చరణ్, బీహార్లో బన్నీ తమ సినిమాల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లు గ్రాండ్గా నిర్వహించి దూసుకుపోతున్నారు. మాస్ ఆడియన్స్కు ఈ సినిమాల కంటెంట్ రీచ్ అయ్యేలా పక్కా స్కెచ్ను ప్రిపేర్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్స్ ప్లానింగ్స్ బాలీవుడ్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ కనుక తమ పద్ధతి మార్చుకోకపోతే కాస్త ప్రమాదమే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సొంత భాషల హీరోల కంటే కూడా ఇతర భాషల హీరోల కోసం అంతమంది అభిమానులు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే కనుక కంటిన్యూ అయితే ఇక టాలీవుడ్ సినిమా రేంజ్ను తగ్గించడం ఎవరి వల్ల కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.